ఇవాళ నిజామాబాద్ జిల్లాలో సంచలన తీర్పు వెలువడింది. నిజామాబాద్ జిల్లాలోని అదనపు 4వ టౌన్ మహిళా కోర్టు సంచలన తీర్పు వెలువడంతో ఓ బాధితురాలికి న్యాయం జరిగింది. రెంజల్ మండలంలో యూత్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి గైని కిరణ్ 2023 ఏప్రిల్ 14న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడు గైని కిరణ్ కు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో గైని కిరణ్ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక వివరించడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో సఖ్యతగా మెలిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి శిక్ష పడడంతో ఇప్పుడు బాధిత కుటుంబాలతో పాటు గైని కిరణ్ వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా ఉంది. చట్టం అదేవిధంగా ఎవరికి చుట్టం కాదనే అంశాన్ని మరోసారి నిరూపితమైందని బాధితులు చెప్పడం జరిగింది. అధికారం ఉందనే మదంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే వారికి ఇది ఒక గుణపాఠంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ అంశం. కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత రోజు రోజుకు ముదురుతుంది. ఉదయం నుంచి రైతులు సొసైటీల వద్ద పోలీస్ స్టేషన్ల వద్ద క్యూ కట్టిన పరిస్థితి రిపీట్ అయింది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీబీపేట మండలం కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి సంబంధించిన నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో యూరియాకు సంబంధించిన టోకెన్లు ఇవ్వడం జరిగింది. 4 గంటల నుంచి టోకెన్లు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ వద్ద బారులు తీరిన రైతుల దృశ్యాలే కనబడ్డాయి. ఎక్కడ చూసినా యూరియాకు సంబంధించినటువంటి అడవిడి కనబడ్డది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి యూరియా సరఫరా సక్రమంగా చేయకపోవడంతో రైతాంగమంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పోలీసుల పహారాలలో యూరియాలు అరకొరగా అందజేస్తున్న సందర్భం స్పష్టంగా కనపడుతుంది. ఇక బీబీపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఇటు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఓ రైతు క్యూలలో నిలబడి ఎండ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అస్వస్థకు గురై మూర్చిపోయిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అయినా రైతులలో చేస్తున్న విజ్ఞప్తి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడ చూసినా యూరియా వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడంతో రైతాంగం బాధపడుతున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ముఖ్యమంత్రిని తలుచుకొని బాధపడే సందర్భం స్పష్టంగా కనబడ్డది ఇవాళ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. రైతులు తీవ్రంగా యూరియా కోసం ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని, ఎంతసేపు టీఆర్ఎస్ నాయకులపైన మీడియా ప్రతినిధులపైన కేసులు చేయడమే తప్ప రైతుల సమస్యలు పరిష్కరించే దాఖలు లేదని మండిపడ్డారు మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి యూరియా పట్ల పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎంతసేపు కేటీఆర్ కేసీఆర్ అంశం పైన ముఖ్యమంత్రి వ్యవహారం నడుస్తుంది కానీ రైతుల పడుతున్నటువంటి దుస్థితిపై చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా యూరియా పంపిణీలో తాత్సారం చేయడం పట్ల ఫైరయ్యారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తక్షణమే రైతాంగానికి సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి.